హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు భీష్మ ఏకాదశిని గురించి, దాన్ని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్పుకుందాం. భీష్ముడు కౌరవ పాండవుల తాత. అతడికి తండ్రి ఇచ్చిన వరం వల్ల తనకి ఇష్టమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఏకాదశి నాడు తను చాలించాడు. భీష్ముడు మరణించే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించాడు. అది మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. అందుకే ఆ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం. దాన్నే ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశిగా జరుపుకుంటారు. సంవత్సరం మొత్తంలో 26 ఏకాదశులు ఉన్నాయి. పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, వరోధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి. దీన్నే పాండవ నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. యోగిని ఏకాదశి, సేన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్రోపన ఏకాదశి, అన్నదా ఏకాదశి, పారిశ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షదా ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రదా ఏకాదశి, షట్తిల ఏకాదశి, భైమి ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలక ఏకాదశి, పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి అనేవి ఆ ఏకాదశుల పేర్లు. కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యాక భీష్ముడు ఆ యుద్ధరంగంలో అంపశయ్య మీద ఉండిపోయాడు. గెలుపొందిన వాళ్ళు, వాళ్ళకి సహాయపడిన రాజులు ఎవరి రాజ్యాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. దగ్గర దగ్గర 1 నెల రోజులు గడిచిపోయాయి. ఒకసారి శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతుండగా హఠాత్తుగా శ్రీకృష్ణుడు మాట్లాడడం ఆపేశాడు. పాండవులు కంగారు పడి కృష్ణుణ్ణి కారణం అడిగారు. శ్రీకృష్ణుడు మాం ధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః. కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకుని ఉన్న భీష్ముడు నన్ను స్మరించుకుంటున్నాడు. నా మనసు అక్కడికి వెళ్ళింది. అందుకే నేను మాట్లాడలేకపోయాను. పాండవులారా, భీష్ముడి దగ్గరికి వెళదాం పదండి. ఎందుకంటే భీష్ముడు భక్తాగ్రేసరుడు, ధర్మాల్ని అవపోసన పట్టినవాడు, శాస్త్రాల్ని చక్కగా అవగాహన చేసుకున్నవాడు, జీవకోటి సులభంగా తరించడానికి కావలసిన మార్గాల్ని స్పష్టంగా తెలిసినవాడు, ధర్మ సంశయాల్ని ప్రామాణికంగా తీర్చగలిగినవాడు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమవుతోంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సందేహాల్ని తీర్చేందుకు తగినవారు ఎవరూ ఉండరు. అందుకే ధర్మ సూక్ష్మాల్ని తెలుసుకుందరు గాని రండి అని పాండవుల్ని భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. భీష్ముడు అప్పటికే 1 నెల 15 రోజుల నుంచి అంపశయ్య మీదే పడి ఉన్నాడు. శరీరం నిండా బాణాలు గుచ్చుకుని శక్తి క్షీణించిపోయి ఆహారం నీరు ఏమీ లేకుండా, నిద్ర లేకుండా అలాగే ఉన్నాడు. రథసప్తమి రోజు నుండి సూర్యుడు ఉత్తరానికి తిరుగుతాడు కదా. ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండ, రాత్రి చలి. ఇలా మంచుకి తడుస్తూ, ఎండకి ఎండుతూ, చలికి వణుకుతూ ఉన్నాడు భీష్ముడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో, అందులోనూ ఏకాదశి నాడు మరణిస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని చేరుకోవచ్చని భీష్ముడికి తెలుసు. కాబట్టి ఇచ్ఛామరణ వరం వల్ల అప్పటి వరకు అన్ని బాధలు భరిస్తూ ఆ రోజు కోసం వేచి ఉన్నాడు. కృష్ణనామస్మరణ చేస్తూనే ఉన్నాడు. పరమ భక్తుడైన భీష్ముడు ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు అంటే, ఆనాడు నిండు సభలో ద్రౌపదిని ఘోరంగా దుర్యోధనాదులు అవమానిస్తున్నా దాన్ని ఖండించలేదు. మనిషి శరీరంతో పాపపుణ్యాలు ఆచరిస్తాడు కదా. శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం అన్నారు. ధర్మసాధనానికి వాడవలసిన శరీరాన్ని అధర్మ కార్యాలకు ఉపయోగిస్తే ఎలా? ఇంద్రియాలకి, మనసుకి, శరీరానికి లోపడిన వారు ఆ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. ద్రౌపది కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉండి ధర్మరాజు సందేహాల్ని తీరుస్తున్న భీష్ముడితో, తాతగారు, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఈ ధర్మాలన్నీ ఏమయ్యాయి అని అడిగిందట. అప్పుడు భీష్ముడు, తల్లి, అప్పుడు నా దేహం దుర్యోధనుడు ఉప్పు తింది. నా అధీనంలో లేదు. నా దేహం నా మాట వినలేదు. నీకు అవమానం జరుగుతున్నా నేనేమీ చెయ్యలేకపోయాను. కాబట్టే ఆ పాప ప్రక్షాళనం కోసమే నేను ఇన్నాళ్ళు అంపశయ్య మీద పడి ఉన్నాను అన్నాడు. అదే నిజమే. ఎందుకంటే భీష్ముడు యుద్ధరంగంలో అర్జునుడి బాణానికి పడిపోయినప్పుడు కౌరవ పాండవులు అతన్ని ఇంటికి చేరుస్తామంటే ఒప్పుకోలేదు. అక్కడే ఉండి పూర్తిగా యుద్ధం చూడాలన్నాడు. అప్పటికీ దుర్యోధనుడు అక్కడికే హంసతూలికా తల్పాలు తెప్పించి వాటిపైన పడుకోబెడతానంటే
వద్దని అర్జునుడు బాణాలతో నిర్మించిన ఆ శయ్య మీదే పడుకున్నాడు. ఇదంతా ఎందుకు? ముందే పాండవ పక్షంలో నిలబడచ్చు కదా ధర్మానికి మద్దతుగా. అంటే హస్తిన సింహాసనాన్ని కాపాడతానని తన తండ్రికి ఇచ్చిన మాటకి కట్టుబడిపోయాడు. సింహాసనానికి కట్టు బానిస అయిన కట్టపలాగా అయిపోయాడు భీష్ముడు. అలా పరిస్థితుల ప్రభావం చేత విశేష ధర్మాల్ని పక్కన పెట్టాడు. ఇన్నాళ్ళు శరీరాన్ని కష్టపెట్టి ఆ పాప ప్రక్షాళన చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ధర్మాన్ని బోధించవచ్చు అని అప్పుడు ద్రౌపదికి భీష్ముడు చెప్పాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి పాప ప్రక్షాళన అయ్యాక దేహబాధలు కలగకుండా చేశాడు. అప్పుడు భీష్ముడు పాండవులకి అనేకమైన ధర్మబోధలు చేశాడు, నీతులు చెప్పాడు. ఆ సమయంలోనే విష్ణుతత్వాన్ని బాగా తెలిసిన భీష్ముడిని పాండవులకి విష్ణు సహస్రనామాన్ని బోధించమన్నాడు కృష్ణుడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నువ్వే చెప్పొచ్చు కదా అని భీష్ముడు అడిగితే, తత్వాన్ని తెలిసిన అనుభవజ్ఞుడివైన నువ్వు చెప్తే వచ్చే స్పష్టత ఆ తత్వమే అయిన నేను చెప్తే ఉండదు. నేను చెప్తే అది తత్వం, నువ్వు చెప్తే తత్వద్రష్టం. విషయాన్ని చూసి చెప్పిన వారి మాటలే ప్రజలు నమ్ముతారు. తత్వాన్ని చూసిన వారు దాని గురించి చెప్పాలి కానీ తత్వం తన గురించి తాను చెప్పుకోకూడదు. నువ్వు అనుభవజ్ఞుడివి, నువ్వు చెప్పేది ఉపదేశించేది కూడా లోక శ్రేయస్సు కోసమే అవుతుంది అన్నాడు కృష్ణుడు. అలా భగవంతుడైన శ్రీకృష్ణుడు భీష్ముడి ద్వారా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లోకానికి చెప్పించాడు. గరుడ పురాణంలో సాక్షాత్తు విష్ణువే తన సహస్రనామాల్ని చెప్పాడు. కానీ భీష్ముడికి ఇచ్చిన వరం ప్రకారం భీష్ముని విష్ణు సహస్రనామమే లోకంలో ప్రసిద్ధమైంది. ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునేవారు ఆ రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఒక పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో పద్మం ముగ్గు వేసి దానిపైన పసుపు రంగు కొత్త వస్త్రాన్ని పరిచి కొంచెం బియ్యం పోసి వాటిపైన పంచపల్లవాలు లేకపోతే తమలపాకు ఉంచి అక్షతలు చల్లి దానిపైకి లక్ష్మీనారాయణుల్ని ఆహ్వానించాలి. అంటే లక్ష్మీనారాయణుల విగ్రహమూర్తుల్ని గాని చిత్రపటాన్ని గాని ప్రతిష్ఠించుకుని సంకల్పం చెప్పుకుని ఉపవాస దీక్షని తీసుకుని లక్ష్మీనారాయణులకి షోడశోపచార పూజ చెయ్యాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం లేదా వినడం చాలా ముఖ్యం. తులసమ్మని కూడా యథావిధిగా పూజించాలి. ఏకాదశి రోజున బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు. ప్రశాంతమైన మనసుతో ఆ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండాలి. ఉపవాసం అంటే ఉపవసించడం, అంటే సమీపంలో ఉండడం. ఎవరికి? విష్ణువుకి. అందుకే విష్ణు సంకీర్తనం చేయడం, విష్ణువుకి ఉపచారాలు చేయడం చేయాలి. కానీ మద్యమాంసాలు, ధూమపానం సేవించడం, వెల్లుల్లి, ఉల్లి, వంకాయ, ఆనపకాయ, మునక్కాయ తినడం, జోదమాడడం, మోసకారి పనులు చేయడం, భోగాల్ని విలాసాల్ని అనుభవించడం, చెడు వ్యసనాలకు లోనవ్వడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, మంచం మీద పడుకోవడం వంటివి చేయకూడదు. శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. భీష్మ ఏకాదశి రోజున విష్ణు ధ్యానంలో ఉండి విష్ణువును పూజించి ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేసిన వారు తప్పకుండా విష్ణు పదాన్ని చేరుకుంటారు. సకల పాపాల నుండి, అంటే బ్రహ్మహత్యా పాతకం వంటి ఘోర పాపాల నుండి కూడా విముక్తులవుతారు. ఈ లోకంలో ఉన్నంతకాలం సుఖ సౌఖ్యాలతోనూ భోగభాగ్యాలతోనూ వెలసిల్లుతారు. అలాగే మరణించిన తర్వాత విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. మనం కూడా ఏకాదశిని భక్తి శ్రద్ధలతో పాటించి విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుందాము. హరి ఓం.